ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నేను మరొకసారి చెప్తున్నానాంటీ, నాకిచ్చిన మాట మీరు తప్పకూడదు. నన్ను మధ్యలో మీరు వద్దనకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణైనా కాదనుకుంటానేమో గాని నిన్ను కాదు. నువ్వే నా కోడలివి. ఇదే నా ఇల్లు. ధ్రువ నా కాబోయే భర్త. వినాయక, అందరికీ క్షేమం సౌఖ్యం ప్రసాదించు. ధ్రువ సార్, మల్లిక మేడంకి నా వల్ల ఎలాంటి గొడవలు జరగకూడదు. తల్లి కొడుకులు కలకాలం కలిసుండేలా అనుగ్రహించు. నందితమ్మ వీల్ చైర్ వదిలేసి నడవాలి. వచ్చే సంవత్సరం తను మాతో కూర్చొని పూజ చేసుకోవాలి. ఎలాగైతే నా మనసు కార్తీక్ బావకి సంబంధించిన జ్ఞాపకాలని తప్ప ఆ జ్ఞాపకాల్లో ప్రేమని మర్చిపోయిందో, అలాగే కార్తీక్ బావ కూడా తన మనసులో ఉన్న ప్రేమని మర్చిపోవాలి. ఈ కార్తీక్ గాడు నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని దండం పెట్టుకుంటున్నావా వసుంధరా? త్వరలో ధ్రువ సార్ని పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. అది సజావుగా సాగేటట్టు దీవించు తండ్రి. అక్క, ధ్రువ సార్ ఫోన్. ధ్రువ సార్, మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే పూజ అయింది. మీ గురించే అనుకున్నాను. అక్కడ పూజ అయిపోయిందా? వసుంధరా, నేనిప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. ఏమైంది సార్? హాస్పిటల్ ఏంటి? ఇప్పుడు గ్రీష్మ మేడంకి ఎలా ఉంది? ఏమో వసుంధరా, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. అందుకే ఆ రోజు నిన్ను తిట్టాను, ఆ గ్రీష్మ మన ఇంట్లో వద్దు అని. అమ్మా నువ్వు ఇద్దరూ నా మాట వినలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్గా ఉంది. నేను హాస్పిటల్కి వస్తున్నాను సార్, మీరేం కంగారు పడకండి. అమ్మా వసుంధరా, హాస్పిటల్ ఏంటమ్మా?
ఎవరికి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదమే బాబాయ్. గ్రీష్మ మేడం తన చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంట. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను మామయ్య. వసుంధర, నీకు తోడు రమ్మంటావా? వద్దు బావా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఎవరైనా ఏదైనా మాట జారితే మీ మనసుకి కష్టంగా ఉంటుంది. కారుంది కదా, నేను వెళ్ళొచ్చేస్తాను. తండ్రి, గ్రీష్మ మేడంకి ఏమీ కాకూడదు. తనకేదైనా జరిగితే రాజీవ్ సార్ తట్టుకోలేరు. దయచేసి తనని కాపాడు. అది వసుంధర కోసం పూజ చేసిన తాడు. వసుంధరకి చాలా అపాయాలు, అవమానాలు జరుగుతాయని పూజారి గారు చెప్పారు. దాన్ని తీసుకొని వెళ్ళింది. తన కోసమో గ్రీష్మ కోసమో? ఖచ్చితంగా గ్రీష్మ కోసమే. వెళ్ళేది వెనక్కొచ్చి మరీ తీసుకుని వెళ్ళిందంటే గ్రీష్మ కోసమే అని బలంగా చెప్పగలను. ఎందుకో తెలీదు, వసుంధర జీవితంలో ఒకరోజు సంతోషంగా ఉందనుకుంటే చాలు, పక్క రోజు రెండింతలు కష్టపడ్డానికి సిద్ధంగా ఉంటుంది. ఈసారి ఎలాంటి కష్టాలు లేకుండా ఈ పెళ్లి ప్రశాంతంగా జరగాలి స్వామి. డాక్టర్, గ్రీష్మకి ఎలా ఉంది డాక్టర్? మణికట్టు దగ్గర కోసుకోవడం వల్ల ఇప్పుడే ఏమీ చెప్పలేము. దానికి తోడు బ్లడ్ కూడా చాలా లాస్ అయింది. ఈ రాత్రి గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. కోలుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. మా ప్రయత్నం మేము చేస్తాం. అమ్మా గ్రీష్మ, నిన్న ఇంట్లో వదలకుండా ఉండాల్సిందమ్మా. నేనే తీసుకెళ్లాల్సిందమ్మా, తీసుకెళ్ళిపోవాల్సింది. నన్ను నమ్ము రాజీవ్. నేను పొద్దున్న తన గదిలోకి వెళ్ళి తనని రెడీ చేసి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేశాను. పూజారి గారు వచ్చాక పిలుస్తానని కిందకొచ్చాను. ఈలోపే చాలా ఆపు. నీ నాటకాలు ఆపు మల్లిక. మీ కుటుంబానికి విశ్వాసంగా ఒక కుక్కలాగా చాకరీ చేశాను. కానీ నువ్వు పాముకి పాలు పోస్తే విషం కక్కినట్టు నా బిడ్డ పరిస్థితి ఇలా అవ్వటానికి కారణమయ్యావు. నీట్లో తిరిగే పిల్లే కదా అది కూడా. అయినా నీ స్వార్థానికి దాన్ని బలిపశువుని చేశావు. రాజీవ్, నేను గ్రీష్మను ఎందుకు అలా చేస్తాను? నాకు ధ్రువ ఎంతో, గ్రీష్మ కూడా అంతే. నీ నాటకాలు మోసాలను నమ్మటానికి నేను నా కూతురుల అమాయకుణ్ణి కాదు. అన్నీ వదిలేసి నా కూతురు నా ఇంటికి తిరిగి వచ్చింది కదా, దాని పనేదో అది చూసుకుంటుంది కదా.
నువ్వే ఫోన్ చేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మళ్ళీ దానిలో ఆశలు రేపావు. లగ్నపత్రిక రోజు గ్రీష్మను మీ ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని చూశాను. ఆత్మహత్య చేసుకుని చస్తానని బెదిరించింది. ఆ రోజే నీతో అన్నాను, ఇదే మాట నిజం అవుతుందేమో అని నాకు భయంగా ఉంది అని. నేను భయపడినట్టే దాన్ని అమాయకురాల్ని చేసి ఇదిగో దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చా. చాలా ఆపండి. నేనప్పటి నుంచి చూస్తున్నాను, బాధలో ఉన్నారు కదా అని మాట్లాడకుండా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ధ్రువ, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. నువ్వు ఉండమ్మా. ఎవరమాయికిరాలు? వదిలితే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి తెలియకుండా పెళ్లి చేసేయగల తెలివితేటలు కలది మీ కూతురు. పోనీ మీరే అనుకుంటున్నట్టు మేమంతా చెడ్డవాళ్ళమే అనుకుందాం. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? నాలుగు తగిలించి ఇంటికి తీసుకెళ్లకుండా మీరు మమ్మల్ని అంటున్నారా? మొన్నటికి మొన్న పిచ్చి పట్టిందాల్లాగా ఇల్లంతా బీభత్సం చేసింది. మీరు కనీసం తన్ని కంట్రోల్ కూడా చేయలేకపోయారు. మా అమ్మ తన పరిస్థితికి జాలిపడి మేం చూసుకుంటాం అనగానే చేతులు దులుపుకుని వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం అప్పుడన్నా 2 తగిలించి మీ ఇంటికి తీసుకుని వెళ్లాల్సింది. బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు. నిజమేరా? ఆ 2 ఏదో నేనే నీకు తగిలించుంటే నువ్వు ఈరోజు ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడేవాడివి కాదు. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు.
విన్నావమ్మా వసుంధర? ధ్రువ ఎంత మాట అన్నాడో విన్నావా? వాటి గురించి మీరు ఇప్పుడేమీ ఆలోచించొద్దు నాన్న. గ్రీష్మ మేడం గురించి డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడేం చెప్పలేమంటున్నారమ్మా. వాడి మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను రాజీవ్. ఈ మాట రాకూడదని ఆఫీసులో నిన్ను బతిమలాడుకున్నాను. నా కూతుర్ని బలి చెయ్యొద్దు అని నా దగ్గరికి పంపేయమని వేడుకున్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావు మల్లిక? ఏమన్నావు? నా ఇంటికి కోడలు ధ్రువ డిసైడ్ చేస్తే కాదు, వాడి పెళ్లిని నిర్ణయించాల్సింది నేను రాజీవ్. నన్ను మాట్లాడనివ్వకుండా పంపించేశావు. అవునా కాదా? చెప్పు మల్లిక, అవునా కాదా? అవును. మరి ఇప్పుడు నీ కొడుకు అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీ కొడుకు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది మల్లిక. ఆ సమాధానం వినే ధైర్యం ఉంటే విను. అదే నీ ఈగో. నా చుట్టూ ఉన్నవన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి, నా చెయ్యి దాటిపోకూడదు, అన్నీ నా కిందే ఉండాలి, అది బిజినెస్ అయినా కొడుకైనా అని అనుకునే నీ ఈగో. నువ్వు ఒక్క మెట్టు కిందకి దిగి వాస్తవం ఒప్పుకుంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికేది. కానీ మీరు మల్లికా ప్రతాప్ గారు కదా, అందరికీ నీ మాట కన్నా నీ ఈగోనే ఎక్కువ వినపడాలి, అంతే కదా? ఒక్కటి గుర్తుపెట్టుకో మల్లిక, నువ్వు అందరినీ తొక్కుకుంటూ మెట్లెక్కాలని చూస్తున్నావు కదా, నీ నుంచి అందరూ దూరం అయ్యాక ఒంటరిగా నిలబడతావు చూడు. అప్పుడు వెనక్కు చూసుకున్నప్పుడు నీ అహంకారం మీద నీకే కోపం వస్తుంది. ఈ మాట అండర్లైన్ చేసుకుని మరీ గుర్తుపెట్టుకో. ఇంకా చాలు రాజీవ్, ప్లీజ్. చచ్చిన పౌన్ ఇంకా చంపకు. అమ్మ వసుంధర, వీళ్ళు మనుషులు కాదు, నువ్విక్కడ ఉండొద్దమ్మా. వీళ్ళకి ఈగోలు తప్ప ప్రాణాలు, వాటి విలువలు తెలియవు. వీళ్ళకి తెలిసిందల్లా వాళ్ళకి నచ్చినట్టు ఎదటి వాళ్ళతో చేయించుకోవటం, లేదా ఇదిగో ఇలా బలి పశువులను చేయటం.
నా కూతురు చావు బతుకుల మధ్య ఉంది. తనకేదనైతే నేను బ్రతకలేనమ్మా. బాధపడకండి నాన్న, ధైర్యంగా ఉండండి నాన్న. అమ్మ వసుంధర, నీ మంచి మనసుతో ప్రార్థించమ్మా. నా కూతురికి ఏం కాకూడదని ప్రార్థించమ్మా. అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలి, వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పు. ఓకే డాక్టర్. మేడం, పేషెంట్కి రక్తం కావాలి. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాది బి పాజిటివే. ఇద్దరిది బి పాజిటివేనా? సరే, ఎవరో ఒకరు రండి. అమ్మా వసుంధర, వెళ్ళమ్మా. వసు, ఇది నీకోసమే. చాలా బాగుంది. దీన్ని ఎప్పుడు నీ చేతి నుంచి తీయకూడదు. ఈ ఉంగరం నీ వేలికి ఎప్పటికీ ఉండిపోవాలి వసుంధర. వాళ్ళని విడగొట్టడానికి ఏం చేయటానికైనా నేను రెడీ. నా దగ్గర మల్లిక ఆంటీ సీక్రెట్స్ చాలా ఉన్నాయి. మన ప్లాన్ని విపుల్ నడిపిస్తాడు. నేను రెడీ. డన్. డన్.